హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 10 మ్యాక్స్. పవర్ స్టార్ ఫ్యూచర్ సినిమాలపై వినిపిస్తున్న రూమర్స్ పైన రెస్పాండ్ అయ్యింది పవన్ కళ్యాణ్ టీం. వాటిని నమ్మొద్దని క్లారిటీ కూడా ఇచ్చింది. దీంతో తిరిగి బిగ్ స్క్రీన్ పైన పవన్ కళ్యాణ్ దర్శనం ఎప్పుడనే ఆలోచనలో పడ్డారు ఫ్యాన్స్. మరి ఈ లెక్కన ఈ సంవత్సరం పవన్ కి సురేందర్ రెడ్డి సినిమానే చివరిదా? మరి పవర్ స్టార్ లైనప్ లో సీక్వెల్ సినిమాల సంగతేంటి? ఉగాదికి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో బాక్సాఫీస్ ముందుకొచ్చారు పవన్ కళ్యాణ్. థియేటర్స్ లో ఉస్తాద్ హడావుడి తగ్గకముందే పవన్ నెక్స్ట్ సినిమాలపై ఇంట్రెస్టింగ్ రూమర్స్ వైరల్ అయ్యాయి. అయితే ఇవేవీ నిజం కాదంటూ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ టీం రెస్పాండ్ అయింది. పవర్ స్టార్ అధికారికంగా ఇప్పటివరకు ఎలాంటి సినిమాని ఓకే చేయలేదన్న టీం ఏదైనా ఉంటే అఫీషియల్ ఛానల్స్ ద్వారా అప్డేట్ ఇస్తామని ట్వీట్ చేశారు. అలాగే పవన్ సినిమా డైరెక్టర్ గా వినిపించిన దేవాకట్టా సైతం ట్వీట్ తో క్లారిటీ ఇచ్చారు. షార్ట్ గ్యాప్ లో హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ ఇలా 3 బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో సందడి చేశారు పవన్ కళ్యాణ్. కెరియర్ లో హై స్పీడ్ తో బాక్సాఫీస్ ని టార్గెట్ చేసిన సినిమాలు కూడా ఇవే. ఓజీ మినహా మిగతా సినిమాల రిజల్ట్ ఎలా ఉన్నా పవన్ కళ్యాణ్ ప్రెజెన్స్ ని బిగ్ స్క్రీన్ పై చూసి ఎంజాయ్ చేశారు అభిమానులు. దీంతో త్వరలో పట్టాలెక్కే పవన్ కళ్యాణ్ సురేందర్ రెడ్డి సినిమా అఫీషియల్ లాంచ్ తో పాటు పవర్ స్టార్ లిస్ట్ లో ఉన్న సీక్వెల్ ప్రాజెక్ట్స్ పై క్లారిటీ కావాలి అంటున్నారు ఫ్యాన్స్. పవన్ కళ్యాణ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ సీక్వెల్ మూవీ ఓజీ 2 అప్డేట్ పై ట్వీట్ లో స్పష్టత ఇచ్చింది టీం. సమయం వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ స్వయంగా చెప్తారని ట్వీట్లో మెన్షన్ చేశారు. మొత్తంగా పవన్ కళ్యాణ్ టీం నుంచి వచ్చిన క్లారిటీతో ఈ ఏడాది సురేందర్ రెడ్డితో అనౌన్స్ అయిన ప్రాజెక్ట్ తప్పించి పవన్ నెక్స్ట్ సినిమా ఏంటనేది సస్పెన్స్ గా మారింది. ప్రజెంట్ సురేందర్ రెడ్డి పవన్ కళ్యాణ్ సినిమా స్క్రిప్ట్ ని ఫైనల్ చేసే పనిలో ఉన్నారు. వన్స్ స్క్రిప్ట్ ఫైనల్ వర్షన్ రెడీ అయ్యాకే ఈ సినిమా లాంచింగ్ ఉంటుందని ప్రచారం జరుగుతోంది. మొత్తంగా ఉస్తాద్ తర్వాత బిగ్ స్క్రీన్ పై తిరిగి పవన్ దర్శనం ఇప్పట్లో లేనట్లే అని మాట్లాడుకుంటున్నారు జనాలు. నెక్స్ట్ మంత్ లో బన్నీ బర్త్డే వస్తూ ఉండడంతో అట్లీ సినిమా నుంచి వచ్చే అప్డేట్ కోసం ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నారు ఐకాన్ స్టార్ అభిమానులు. ఫ్యాన్స్ క్యూరియాసిటీని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్లేలా ఇంట్రెస్టింగ్ పోస్ట్ తో టీజ్ చేస్తున్నారు ఈ డైరెక్టర్. మరి అల్లు అర్జున్ బర్త్డేకి అదిరిపోయే ట్రీట్ రెడీ చేస్తున్న అట్లీ ప్రెజెంట్ పోస్ట్ పైన ఎలాంటి అటెన్షన్ క్రియేట్ అవుతోంది? ఈ పోస్ట్ బన్నీ సినిమా నుంచి వచ్చే అప్డేట్ పైన హింట్ ఇచ్చేస్తోందా? సోషల్ మీడియాలో మరోసారి ట్రెండింగ్ లోకి వచ్చింది అల్లు అర్జున్ అట్లీ సినిమా. నో వన్ ఈజ్ యూ అండ్ దట్స్ యువర్ పవర్ అంటూ పవర్ఫుల్ ఐస్ తో ఉన్న లయన్ ఫోటోతో ఉన్న కోట్ ని తన ఇన్స్టా ఎక్స్ అకౌంట్ లో షేర్ చేశారు అట్లీ. దీంతో ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్డేకి అదిరిపోయే సర్ప్రైజ్ రెడీ చేస్తోన్న ఈ డైరెక్టర్ అభిమానుల్లో క్యూరియాసిటీని పీక్స్ కి తీసుకెళ్లేలా చేస్తోన్న ఇంట్రెస్టింగ్ పోస్ట్ అందరి అటెన్షన్ గ్రాప్ చేస్తోంది. అంతేకాదు సినిమాలో బన్నీ రోల్ ఎంత పవర్ఫుల్ గా ఉండనుందో డైరెక్టర్ అట్లీ ఇన్ డైరెక్ట్ గా హింట్ ఇచ్చేస్తున్నారు అని డిస్కస్ చేసుకుంటున్నారు ఫ్యాన్. బన్నీ అట్లీ సినిమా అనౌన్స్మెంట్ వీడియో వచ్చే నెల ఏప్రిల్ 8కి సరిగ్గా 1 year కంప్లీట్ అవుతుంది. దీంతో ఈ బర్త్డేకి స్పెషల్ వీడియో ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ లో హాలీవుడ్ రేంజ్ మేకింగ్ స్టైల్లో తెరకెక్కుతోన్న ఈ సినిమా నుంచి వచ్చే గ్లింప్స్ తో సినిమా టైటిల్ రివీల్ చేసేందుకు రెడీ అయినట్లు ప్రచారం జరుగుతోంది. ఇన్నాళ్లుగా ముంబైలో సీక్రసీ మెయింటైన్ చేస్తూ మేజర్ షూటింగ్ పూర్తి చేసిన అట్లీ గ్లింప్స్ లో భారీ విఎఫ్ఎక్స్ విజువల్స్ తో సర్ప్రైజ్ చేసేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ బర్త్డేన అట్లీ సినిమా నుంచి అప్డేట్ వస్తుందనే న్యూస్ బన్నీ ఫ్యాన్స్ ని ఎక్సైట్ చేస్తుంది. టైటిల్ రివీల్ తో పాటు గ్లింప్స్ కూడా వస్తూ ఉండడంతో సినిమాలో బన్నీ క్యారెక్టరైజేషన్ పై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. అలాగే 4 డిఫరెంట్ రోల్స్ లో అల్లు అర్జున్ కనిపిస్తారనే ప్రచారానికి చెక్ పడనుంది. దీంతో పాటు సినిమా క్యాస్టింగ్ పై క్లారిటీ రానుంది. దీపికా పదుకొణ్ తో పాటు రష్మిక మందన్న, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ బన్నీ అట్లీ సినిమాలో పార్ట్ అయినట్లు ఇన్నాళ్లుగా వినిపించిన రూమర్స్ కి త్వరలోనే ఎండ్ కార్డ్ పడనుంది. మరి వీటన్నింటిపై డైరెక్టర్ అట్లీ టీం ఎలాంటి క్లారిటీ ఇస్తారో వెయిట్ అండ్ సీ. ఆయా షేర్ సాంగ్ తో ది ప్యారడైజ్ సినిమా పైన గ్లోబల్ వైడ్ సాలిడ్ బజ్ క్రియేట్ చేశారు నాని. ఈ నెలలోనే జడల్ గా బాక్సాఫీస్ ముందుకు రావాల్సిన న్యాచురల్ స్టార్ సినిమాని ఆగస్టుకి షిఫ్ట్ చేశారు. మరి ప్యారడైజ్ సినిమా షూటింగ్ ఇంకెంత బ్యాలెన్స్ ఉంది? ఎన్ని రోజుల్లో పూర్తయ్యే ఛాన్స్ ఉంది? ప్రెజెంట్ ప్యారడైజ్ లేటెస్ట్ షెడ్యూల్ సంగతేంటి? నాని హీరోగా డైరెక్టర్ శ్రీకాంత్ వోదెలా తెరకెక్కిస్తోన్న సినిమా ది ప్యారడైజ్. దసరా తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్ రిపీట్ అవుతూ ఉండడంతో పాన్ ఇండియా ప్రాజెక్ట్ ది ప్యారడైజ్ పై అంచనాలు రెట్టింపయ్యాయి. ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గట్లే సినిమాని మేకింగ్ పరంగా నెక్స్ట్ లెవెల్లో ఎలివేట్ చేస్తున్నారు శ్రీకాంత్ వోదెలా.
ఆయా షేర్ సాంగ్ లో రివీల్ అయిన ది ప్యారడైజ్ సెట్స్ అందరి అటెన్షన్ గ్రాప్ చేశాయి. అంతేకాదు ఈ సినిమాతో నాని ఏ రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తారోననే ఎగ్జైట్మెంట్ కూడా పెరిగిపోతోంది. నాని ది ప్యారడైజ్ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ రామోజీ ఫిల్మ్ సిటీలో మొదలైంది. మార్చి నుంచి ఆగస్టుకి వాయిదా పడిన ఈ సినిమా కంప్లీట్ అయ్యేందుకు మొత్తం 70 రోజుల వర్క్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో 30 రోజులు టాకీ పార్ట్ కాగా మిగిలిన 40 రోజులు సినిమాకి సంబంధించిన కీలక యాక్షన్ సన్నివేశాలు, అలాగే సాంగ్స్ షూటింగ్స్ అని తెలుస్తోంది. ఈ లెక్కన ది ప్యారడైజ్ సినిమా మే, జూన్ మధ్యలోగా కంప్లీట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఎలాగో సినిమా విడుదలకు 5 నెలల టైం ఉండడంతో ప్రీ ప్రొడక్షన్ పనులతో పాటు ప్రమోషన్స్ పై టీం ఫోకస్ చేయనుంది. ది ప్యారడైజ్ సినిమాపై ఈ రేంజ్ బజ్ కి మెయిన్ రీజన్ జడల్గా నాని ఊరమాస్ గెటప్. 2 జడలతో నెవర్ బిఫోర్ అవతారులోకి ట్రాన్స్ఫార్మ్ అయిన న్యాచురల్ స్టార్ లుక్తో సాలిడ్ అంచనాలు క్రియేట్ అయ్యాయి. దీనికి తోడు సినిమాలో నటిస్తోన్న స్టార్ క్యాస్ట్ కూడా ప్యారడైజ్ గురించి జనాలు మాట్లాడుకునేలా చేస్తున్నారు. సినిమాలో సికాంజా మాలిక్గా నటిస్తోన్న మోహన్ బాబు క్యారెక్టర్తో పాటు బిర్యానీగా సంపూర్ణేష్ బాబు ఫస్ట్ లుక్ పోస్టర్ అందరి అటెన్షన్ గ్రాప్ చేశాయి. మరి ఈ రేంజ్ అంచనాలతో వస్తోన్న నాని ది ప్యారడైజ్ సినిమాతో ఎలాంటి రిజల్ట్ అందుకుంటారో వెయిట్ అండ్ సీ. ఈ మంత్ ఎండింగ్ నుంచి దేశమంతా క్రికెట్ ఫీవర్ స్టార్ట్ కాబోతుంది. ధనాధన్ ఆటతో ఐపీఎల్ T20 హంగామా మొదలవుతోంది. అయితే స్టేడియంలో ప్లేయర్స్ లాగానే బిగ్ స్క్రీన్ పై కూడా ఇదే రేంజ్ వైబ్ చూపిస్తామంటున్నారు మన హీరోలు. మరి స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో ఆడియన్స్ ని ఎంగేజ్ చేసేందుకు రెడీ అవుతున్న ఆ సినిమాలపై లెట్స్ హ్యావ్ ఎ లుక్. మల్టీ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ కథాంశంతో రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్ లో వస్తోన్న సినిమా పెద్ది. ఇప్పటికే భారీ అంచనాలు క్రియేట్ చేసిన ఈ సినిమాలో రామ్ చరణ్ క్రికెట్, కుస్తీతో పాటు మరికొన్ని ఆటలాడే రూరల్ ప్లేయర్ గా నటిస్తున్నారు. ఇప్పటికే పెద్ది ఫస్ట్ షాట్ గ్లింప్స్ కి ఇండియా వైడ్ సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది. క్రికెటర్లు సైతం పెద్ది బ్యాటింగ్ స్టైల్ ని రీక్రియేట్ చేశారు. ఇక ఈ ఫ్రైడే రామ్ చరణ్ బర్త్డేకి పెద్ది నుంచి కుస్తీపై తెరకెక్కించిన టీజర్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా బిగ్ స్క్రీన్ పై మల్టీ స్పోర్ట్స్ ఆటగాడిగా రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ చూసేందుకు ఏప్రిల్ 30 కోసం ఎగ్జైట్మెంట్ తో ఎదురు చూస్తున్నారు మెగా అభిమానులు. ఏప్రిల్ చివర్లో వచ్చే రామ్ చరణ్ పెద్ది సినిమా కంటే ముందుగా బైకర్ గా ఆడియన్స్ ముందుకొస్తున్నారు శర్వానంద్. ఇండియా ఫస్ట్ మోటోక్రాస్ ఫిల్మ్ గా తెరకెక్కిన బైకర్ సినిమా ఏప్రిల్ 3న తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో థియేటర్స్ లోకి వస్తోంది. ఇప్పటికే విడుదలైన బైకర్ సినిమా ట్రైలర్ ట్రెమెండస్ రెస్పాన్స్ అందుకుంటోంది. ఈ సినిమా రిలీజ్ అయ్యాక దేశం మొత్తం మాట్లాడుకుంటుందని బైకర్ పై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్న శర్వ అదే రేంజ్ లో ప్రమోషన్స్ తో అందరి అటెన్షన్ గ్రాప్ చేస్తున్నారు. కొంతకాలంగా యాక్షన్ సినిమాలతో సక్సెస్ చూడని సూర్య కూడా స్పోర్ట్స్ జోనర్ లోకి వచ్చేశారు. వెంకీ అట్లూరి డైరెక్షన్ లో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తోన్న విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాలో సూర్య ప్రొఫెషనల్ స్పోర్ట్స్ షూటర్ రోల్ ప్లే చేస్తున్నారు. సంజయ్ విశ్వనాథ్ ఇప్పటికే ఎన్నో పిస్టల్ కాంపిటీషన్స్ లో గెలిచారంటూ ఇప్పటికే విడుదలైన సినిమా టీజర్ తో సూర్య క్యారెక్టర్ పై క్లారిటీ వచ్చేసింది. మమితా బైజు హీరోయిన్ గా నటిస్తోన్న విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా జూలైలో ఆడియన్స్ ముందుకు రానుంది. అడవిశేష్ సినిమాలో ఓజీ విలన్, మరో తమిళ హీరోతో మైత్రి నిర్మాతల సినిమా ప్రీమియర్స్ తో థియేటర్లోకి బ్యాండ్ మేళం. ఈ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ అప్డేట్స్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్స్ బ్రీఫ్ గా చూద్దాం. అడవిశేష్ గూఢాచారి 2 సినిమా నుంచి ఇమ్రాన్ హష్మీ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు మేకర్స్. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. మైత్రి మూవీ మేకర్స్ తమిళ నటులు సూరితో తెలుగు, తమిళ బైలింగ్వల్ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించి కాన్సెప్ట్ పోస్టర్ విడుదలైంది. బ్యాండ్ మేళం సినిమా ఈ బుధవారం సాయంత్రం నుంచి ప్రీమియర్స్ తో థియేటర్స్ లో సందడి చేయనుంది. సినిమాలో హర్ష్ రోషన్, శ్రీదేవి జంటగా నటించారు. ధనుష్ కర సినిమా నుంచి మమితా బైజు ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు మేకర్స్. ఈ సినిమా ఏప్రిల్ 30న ఆడియన్స్ ముందుకు రానుంది. కెన్ కరుణాస్ యూత్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఈ గురువారం థియేటర్స్ లోకి వస్తోంది. దివానా సినిమాకి సంబంధించి ఇది ప్రేమ సాంగ్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. శుభం ఫేమ్ హర్షిత్ రెడ్డి హీరోగా నటిస్తోన్న ఈ సినిమా సమ్మర్ లోనే విడుదల కానుంది. అక్షయ్ కుమార్ భూత్ బంగ్లా సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ విడుదలైంది. హారర్ కామెడీ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన ఈ సినిమా వచ్చే నెల 10న విడుదలవుతుంది. టొవినో థామస్ పళ్ళిచ్చట్టంబి సినిమా నుంచి విడుదలైన టీజర్ ఆకట్టుకుంటోంది. కైడు లోహర్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా వచ్చే నెల 10న థియేటర్స్ లోకి వస్తోంది. రాకాసా సినిమా నుంచి విడుదలైన స్నేక్ డాన్స్ వీడియో సాంగ్ 1.3 మిలియన్ కి పైగా వ్యూస్ తో ట్రెండ్ అవుతోంది.
కామెడీ హారర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా వచ్చే నెల 3న థియేటర్స్ లోకి వస్తుంది. డ్వేన్ జాన్సన్ నటించిన హాలీవుడ్ యానిమేషన్ సినిమా మోవానా తెలుగు ట్రైలర్ విడుదలైంది. సినిమా జూలై 10న వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లోకి రానుంది. సో ఇవి ఇవాల్టి ఫిల్మ్ న్యూస్ అండ్ అప్డేట్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.